రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి మే 2న ప్రధాని మోడీ రానుండడంతో వెలగపూడిలో ఏర్పాటు వేగం పుంజుకున్నాయి. అధికారులు, సిబ్బంది, కార్మికులు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి దృష్ట్యా బందోబస్తు విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక ప్రధాని హెలిప్యాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే మార్గమంతా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టారు. గన్నవరం నుంచి అమరావతిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాక ప్రధాని మోడీ 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రత కారణాల దృష్ట్యా హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని తెలిసింది. 15,000 మంది మహిళలు రోడ్డుకు 2 వైపులా నిలబడి మోదీకి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంప్ట్ అలా ఒకేసారి 1,00,000 కోట్లు విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయని దృష్ట్యా సభా ప్రాంగణం వెనుకనే భారీ పైలను సిఆర్డీఏ సిద్ధం చేస్తున్నాయి. ఈ పైలను శాశ్వత కట్టడంగా అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పైలను ఆవిష్కరించిన తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపుగా 50 మీటర్ల వృత్తాకారంలో పైలైన్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా రవికృష్ణ, మల్లికార్జున, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులంతా వెలగపూడిలోనే మకాం వేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, వాటికి పార్కింగ్, ప్రజల కూర్చునే గ్యాలరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకుని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రత దృష్ట్యా ఆదివారం నుంచే హెలిప్యాడ్, బహిరంగ సభా వేదిక వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులకు మినహా ఎవరిని అనుమతించడం లేదు. బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు రానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికెక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద త్రాగునీరు, మజ్జిగ, భోజనం అందుబాటులో ఉంచుతారు. అలానే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి వీరపాండ్యన్ నేతృత్వంలో పలువురు సెక్రటరీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు పని విభజన చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి ఓవరాల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు కేటాయించారు. రోడ్ షో బాధ్యతను స్త్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పారిశుద్ధ్యం పర్యవేక్షణను నగర కమిషనర్ పులి శ్రీనివాస్కు కేటాయించారు. వీవీఐపీలు, వీఐపీలు రిసీవ్ చేసుకునే వారికి సభా ప్రాంగణానికి తోడ్కొని వెళ్లే పనిని ఐఏఎస్, రెవెన్యూ అధికారులకు అప్పగించారు.